नमस्ते बच्चों। 8वीं कक्षा का तीसरा पाठ के लिए आप सबका स्वागत है। हमने पिछले कक्षा में प्यारा गांव इस पाठ में किस क्षेत्र के बारे में सीखा था और 14 इस पेज देखिए। यहाँ हमने रानी और रमेश अपने दादाजी के साथ गांव आते हैं और वहाँ गांव में क्या क्या दिखाई दिया था वो सब उनके बारे में मैंने कहा था। अभी एक बार मैं पढ़ती हूँ, इसके बाद मैं इसका एक्सप्लेनेशन देती हूँ। देखिए तो पेज नंबर 14 खोल लीजिए आप सब। यहाँ देखिए, रानी और रमेश 8वीं कक्षा में पढ़ते हैं। रानी और रमेश दोनों 8वीं कक्षा में पढ़ते हैं। गर्मी की छुट्टियों में दादाजी उन्हें अपने गांव ले जाने के लिए आए। सब मिलकर सवेरे रेल से निकले। गाड़ी में बड़ी भीड़ थी, फिर भी जैसे तैसे बैठने की जगह मिल गई। शाम तक गांव पहुंच गए। वहां स्टेशन के पास चाचा जी बैलगाड़ी लेकर तैयार थे। ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏమంటున్నారు, రాణి రమేష్ ఇద్దరు కూడా 8వ తరగతి చదువుతున్నారు. వేసవికాలం సెలవులకి వాళ్ళ నాయనమ్మ గారి ఇంటికి వచ్చారనమాట. తాతగారితో కలిసి తాతగారు తీసుకొచ్చారనమాట వాళ్ళిద్దరిని కూడా. రైల్లో వాళ్ళ ప్రయాణం సాగింది. ఆ బండిలో, రైలు బండిలో చాలా భీడ్ అంటే ఏం చెప్పాం, సమూహం అని చెప్పాలి, గుంపు ఎక్కువగా ఉంది. ఎలాగోలా జైసేకి తైసే बैठने के लिए जगह मिल गई, కొంచెం కూర్చోడానికి ప్లేస్ దొరికింది. शाम तक गांव पहुंच गए. స్టేషన్ దగ్గరికి వాళ్ళ మామయ్య వచ్చారు. బయలుగాడి లేకర్, బయలుగాడి అంటే బుల్లక్కాట్ అనమాట, ఎడ్ల బండి తీసుకొని రావటం జరిగింది అని చెప్పారనమాట. సెకండ్ पैराग्राफ ఏం చెప్పారు, बैलगाड़ी खेतों के किनारे किनारे चलने लगी. खेतों में किसान काम कर रहे थे, पशु चर रहे थे. गांव की हरियाली देखने लायक थी. बातों बातों में घर आ गया. दादी जी से मिले. दादी जी ने बहुत लाड प्यार किया. ఆ బయలుగాడి వాళ్ళు ఎక్కినటువంటి ఆ ఎడ్ల బండి ఏదైతే ఉందో అది చక్కగా పొలాల గట్ల మీద నడవసాగింది. ఆ బండి పొలంలో రైతులు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, పశువులు మేస్తున్నాయి. పల్లెటూరు అంతా కూడా చక్కగా పచ్చదనం నిండిపోయింది. ఇంతలోకి ఇంటికి చేరుకున్నారు వాళ్ళు. వాళ్ళ నాయనమ్మ చాలా లాడ్ ప్యార్ కియామని, అధిక్ ప్యార్ కర్నా, ఎక్కువ చక్కగా దగ్గరికి తీసుకున్నారు వాళ్ళ నాయనమ్మ అని చెప్పుకున్నారు. తర్వాత ఏం చెప్తున్నారు, सवेरे दोनों दूध पीकर दादाजी के साथ गांव घूमने निकले. रास्ते में बातें करते हुए. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ తాతగారితో కలిసి వాళ్ళిద్దరూ కూడా ఊరు చూడటానికి, ఘూమనా అంటే ఏంటి, భ్రమణ్ కర్ణ అని అర్థము, దాన్ని చూడటానికి వాళ్ళు బయలుదేరారు అని చెప్పుకున్నాము. దాదాజీ ఇక్కడ ఎంత కాన్వర్జేషన్ అనమాట. ఈ లెసన్ మొత్తం కాన్వర్జేషన్లో ఉంటుంది. ఫస్ట్ తాతగారు ఏమన్నారు, ఆ తర్వాత రాణి ఏమన్నారు, తర్వాత రమేష్ ఏమన్నాడు, ఇలా వస్తుందన్నమాట. ఇది కాన్వర్జేషన్ అనమాట. ఇలా మనకి ఇవ్వటం జరిగింది. దాదాజీ చూడండి ఏమంటున్నారు, ఫస్ట్ देखो सामने कमलेश काका आ रहे हैं, उन्हें प्रणाम करो. दोनों ने कमलेश काका को प्रणाम किया. वे बच्चों को देखकर खुश हुए. दादाजी ने क्या बोला उन बच्चों से, देखो सामने कमलेश काका आ रहे हैं, उनको नमस्ते करो ना, ऐसे दोनों बच्चों को कहा था. तब दोनों बच्चों ने प्रणाम किया था उसको. रानी, तब रानी ने पूछा था, क्या पूछा था, कमलेश काका क्या काम करते हैं. ఈ కమలేష్ కాకా క్యా కామ్ అంటే వర్క్ అనమాట, ఏ పని చేస్తారు ఈయన అని చెప్పి రాణి అడిగిందనమాట. దాదాజీ ఏమని సమాధానం ఇచ్చారు, వే లూహార్ హై, वे लोहे का सामान जैसे खुरपी, फावड़ा, हथौड़ा, पहिया, कुल्हाड़ी आदि सामान बनाते हैं. वे लूहार है, लोहे का काम करने वाला है. वह कुर्फी बनाता है, फावड़ा बनाता है, ऐसा सब कुछ बताता है. वह देखो दामोदर दादा का मकान, అక్కడ చూడండి దామోదర్ దాదా గారి ఇల్లు కూడా కనిపిస్తోంది చూడండి ఒకసారి అని చెప్పి మళ్ళీ తాతగారు రాణికి రమేష్కి చెప్పారనమాట. నెక్స్ట్ రమేష్ క్వశ్చన్ వేశాడు, ఏమని, దామోదర్ దాదా క్యా కామ్ కర్తే హే, ఏం పని చేస్తారు ఆయన అని మళ్ళీ రమేష్ అడిగాడనమాట. అప్పుడు దాదాజీ తాతగారు ఏమన్నారు, దామోదర్ దాదా गांव वालों के लिए मिट्टी के बर्तन जैसे घड़े, मटके, हंडी, मिट्टी के खिलौने आदि बनाते हैं. बच्चों तुम्हें पता है मिट्टी के बर्तन बनाने वाले को क्या कहते हैं. మిట్టీకే బర్తన్, మిట్టి అంటే మట్టితో తయారు చేసినటువంటి వస్తువులు అంటే కుమ్మరి అనమాట, కుండలు తయారు చేసేవాళ్ళు, వాటర్ మ్యాన్ అంటారు కదా, అలా అనమాట. ఆ పని చేస్తారనమాట ఎవరు, దామోదర్ దాదా. నెక్స్ట్ రాణి ఏమడిగింది మళ్ళీ,
कुम्हार कहते हैं ना दादाजी. ఇక్కడ అడిగారు కదా, మిట్టీ కే బర్తన్ బనానే వాలే కో క్యా कहते हैं అని అడిగారు కదా తాతగారు. కుమ్హార్ कहते हैं ना దాదాజీ అని చక్కగా ఆ పాప సమాధానం ఇచ్చిందనమాట. దాదాజీ ఏమన్నారు మళ్ళీ, శాబాష్, మేరీ ప్యారీ రాణి బేటీ కో తో సబ్ కుచ్ పతా హై. నా నా చిన్న పాపకి అన్నీ తెలుసు, అన్ని విషయాలు తెలుసు అని తాతగారు ఎంతో ముద్దు చేశారనమాట. వహ్ దేకో చంద్రయ్య చాచా కా ఘర్, వే కపడే బున్తే హై. అక్కడ చూడండి, చంద్రయ్య మామ ఇల్లు కనిపిస్తుంది చూడండి. కపడే బున్తే హై. కపడే మానే క్యా హై, కపడే మానే క్లోత్స్ అనమాట, బట్టలు అనమాట, బట్టలు నేస్తారు ఆయన. రాణి ఏమంది, అచ్చా దాదాజీ కపడా బున్నే వాలే కో క్యా కేతే హై. సరే, వాళ్ళని ఏమంటారు మరి అని మళ్ళీ రాణి అడిగిందనమాట. అప్పుడు దాదాజీ తాతగారు ఏమన్నారు, కపడే బున్నే వాలే కో జులాహా కేతే హై. ఇలా బట్టలు నేసే వాళ్ళని జులాహా అని అంటారు. కపడా మెషిన్ और हाथ दोनों से बनाते हैं. ఈ బట్టలు ఎలా తయారవుతాయి, మెషిన్ ద్వారా కానీ, హాత్ అంటే చేతుల ద్వారా కానీ, రెండిటి ద్వారా తయారవుతాయి. हाथ से बनाने को हाथ करगा कहते हैं. चंद्रैया चाचा के घर के पास ही बाबैया का घर भी है. वे बढ़ई का काम करते हैं. చేతులతోనూ మిషన్తోనూ రెండిట్లతోనూ బట్టలను నేయటం జరుగుతుంది. అలాగే వాళ్ళ ఇంటి దగ్గర ఒక చేతి, ఇగో ఇక్కడ చూడండి మగ్గం అంటారు కదా దీన్ని, ఇలా ఈ పిక్చర్లో చూపించారు చూడండి. మనకి ఇక్కడ పిక్చర్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ పిక్చర్లో పోటర్ మ్యాన్ చూపించారు చూడండి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ लोहे बनाने वाला, और यहाँ देखिए कपड़ा बुनने वाला, और यहाँ ये क्या है कि बढ़ई का काम करने वाला, जो लकड़ी का काम करता है उन्हें बढ़ई कहते हैं. हाथ से बनने को हथकरघा कहते हैं. चंद्रैया चाचा के घर के पास ही बाबैया का घर भी है. वे बढ़ई का काम करते हैं. बढ़ई అంటే ఎవరు, వడ్రంగి అన్నమాట. వడ్రంగి పని చేస్తారు. ఆయన ఇల్లు కూడా బాబయ్య అన్నమాట, ఆయన పేరు. ఆయన అక్కడే ఉంటారు అని చెప్పి తాతగారు పరిచయం చేశారు వాళ్ళకు కూడాను. అప్పుడు నెక్స్ట్ వెంటనే రమేష్ అడిగాడనమాట, ఏమని, దాదాజీ బడయి ఔర్ క్యా కామ్ కర్తే హే. ఈ బడయి అనేవాళ్ళు, ఈ వడ్రంగి అనేవాళ్ళు ఇంకేమేం పనులు చేస్తారు అని అడిగారు. దాదాజీ తాతగారు ఏమని సమాధానం ఇచ్చారు, బడయి లకడీ సే హల్, खिड़की, दरवाजे, बैलगाड़ी और तरह तरह के सामान बनाते हैं. హల్ అంటే ఏంటి, నాగలి అనమాట, పొలంలో దున్నేటువంటి నాగలి. కిటికీ అంటే తలుపులు, దర్వాజా, ఈ కిటికీలు ఇలాంటివన్నీ తయారు చేస్తారు అని చెప్పి చెప్పారనమాట. రాణి మళ్ళీ ప్రశ్న వేసింది, దాదాజీ వహా దేఖియే వే కౌన్ హే, వే క్యా కర్ రహే హే. వాళ్ళు చూడండి తాతగారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని రాణి మళ్ళీ ప్రశ్నించిందనమాట. దాదాజీ అప్పుడు తాతగారు మళ్ళీ ఏమని సమాధానం ఇచ్చారు, హా బేటా వే సోనే చాందీ కా కామ్ కర్తే హే. వాళ్ళు బంగారము వెండితో పనులు చేస్తారు నాన్న. వే సోనే చాందీ సే, వాళ్ళు బంగారము వెండి దానితో తరహ్ తరహ్ కే ఆభూషణ్ జైసే, రకరకాలైనటువంటి ఆభూషణాలు, ఆభూషణ్ అంటే ఏంటి, ఆర్నమెంట్స్ అన్నమాట. జైసే అంగూటి, హార్, చూడి ఆది బనాతే హే. ఉంగరాలు, నగలు, హారాలన్నమాట. చూడి అంటే గాజులు. ఇలా రకరకాలవి తయారు చేస్తూ ఉంటాయి. ఇది ఇక్కడ పిక్చర్లో చూడండి చూపిస్తున్నారు, ఈయన అనమాట. ఈయన గోల్డ్ స్మిత్ అనమాట. ఈయన చక్కగా ఈ పనులు చేసుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ రమేష్ మళ్ళీ అడిగాడు, దాదాజీ ఉస్ గలీ మే దేఖియే లంబే లంబే బాన్స్ హై, బాన్స్ సే క్యా క్యా బనాతే హై అని మళ్ళీ ప్రశ్నించాడు. బాన్స్ అంటే ఏంటి, వాసాలన్నమాట. దానితో ఏమేం చేస్తారు అని మళ్ళీ రమేష్ ప్రశ్నించాడనమాట వాళ్ళ తాతగారిని. అప్పుడు దాదాజీ వాళ్ళ తాతగారు ఏమన్నారు, దేఖో బేటా బాన్స్ సే టోక్రీ, झूले, खिलौने आदि बनाते हैं. బుట్టలు కానీ, ఉయ్యాల, జూలా అంటే ఏమిటి, ఉయ్యాల, ఖిలోనే బొమ్మలు, ఇవన్నీ కూడా తయారు చేస్తారు. ఇన్ చీజోं को बनाने वाले को బన్సోర్ कहते हैं. ఇలాంటి పనులు చేసే వాళ్ళందరినీ కూడా బన్సోర్ అని చెప్పడం జరుగుతుంది అని చెప్పి అన్నారనమాట. నెక్స్ట్ మళ్ళీ రమేష్ ఏమని అడుగుతున్నాడు మళ్ళీ, దాదాజీ ఆప్కా గావ్ బడా ప్యారా హై. తాతగారు మీ ఊరు చాలా బాగుంది. గావ్ అంటే ఏమిటి, పల్లెటూరు అని అర్థం అనమాట. మీ పల్లెటూరు చాలా బాగుంది తాతగారు అని అన్నాడు. యహాతో సభీ తరహకే కామ్ కర్నే వాలే రహతే హై. ఇక్కడ అన్ని రకాల పనులు చేసేవాళ్ళు ఉంటారు కదా తాతగారు అని రమేష్ చక్కగా వాళ్ళ తాతగారిని అడిగాడనమాట. దాదాజీ అప్పుడు తాతగారు ఏమన్నారు మళ్ళీ, హా బేటా యహా సభీ తరహకే కామ్ కర్నే వాలే రహతే హై.
ఇక్కడ అన్ని రకాల పనులు చేసేవాళ్ళు ఇక్కడ ఉంటారు. ఏ ఏక్ దూసరేకి సహాయత కర్తే హై, ఒకళ్ళకొకళ్ళు చక్కగా సహాయం చేసుకుంటూ ఉంటారు. సహాయత కర్నా, ఏక్ దూసరేకి సహాయత కర్తే హై. और मिलजुल कर रहते हैं. कैसे रहते हैं वे? మిల్జుల్ కర్ రహతే హై, కలిసి మెలిసి ఉంటారు అందరూ కూడాను. పోట్లాటలు అలాంటివి ఉండవు. పల్లెటూళ్ళల్లో అందరూ కలిసి మెలిసి ఉంటారు అని చెప్పాడు. वे अपने अपने घरेलू उद्योगों से देश के विकास में भाग लेते हैं. వారు వారి వారి ఘరేలు ఉద్యోగ్ అంటే ఏంటి? కాటేజ్ ఇండస్ట్రీస్ అంటారు కదా, చిన్నగా తక్కువ పెట్టుబడితో పెట్టుకునేటువంటి సొంత వ్యాపారాలు అనమాట. దేశ్కే వికాస్ అంటే డెవలప్మెంట్ అనమాట. దేశాన్ని అభివృద్ధి చేయటంలో వాళ్ళ వంతు భాగ్ లేనా అంటే ఏమిటి? పార్టిసిపేషన్ అనమాట. వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ వంతు సహాయం వాళ్ళు చేస్తూ ఉంటారు అని తాతగారు సమాధానం ఇచ్చారు. అప్పుడు రాణి మళ్ళీ అడిగింది, దాదాజీ ఏ దేఖో కితనే హరే భరే ఖేత్ హై. ఈ పొలాలు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో. హరా భరా అంటే ఏంటి? గ్రీనరీ అని అర్థం అనమాట. చక్కగా ఎంత పచ్చగా ఉన్నాయో చూడండి. ఖేత్ అంటే పొలాలు. దాదాజీ తాతగారు ఏమన్నారు అప్పుడు? హా బేటీ, ఇన్ ఖేతోं को हरा भरा बनाने के लिए किसान दिन रात मेहनत करते हैं. అవునమ్మా, ఇన్ ఖేతోంకో ఈ పొలాల్ని హరాభరా ఇంత పచ్చగా చేయటానికి కిసాన్ రైతులు దిన్ రాత్ పగలనక రాత్రనక మెహనత్ కర్తే హే కష్టపడతారు. అన్న ఉగాతే హే పంటలు పండిస్తారు. హమారీ భూక్ మిటాతే హే మన యొక్క ఆకలిని తీరుస్తూ ఉంటారు. ఇసిలియే మహాత్మా గాంధీజీని కహాతా అందుమూలనే గాంధీ గారు అంటూ ఉన్నారు. ఏమని? వాస్తవమే భారత్ గావో మే హీ బస్తా హే, నిజం చెప్పాలంటే భారతదేశం పల్లెటూర్లలోనే ఉంటుంది అని గాంధీ గారు చెప్పారు అని చెప్పి తాతగారు చక్కగా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అప్పుడు రమేష్ రాణి ఇద్దరు అన్నారు, హా దాదాజీ ఆప్నే సహీ కహా, సచ్ మే గావ్ బహుత్ ప్యారే హోతా హై. అవును నిజమే తాతగారు, మీరు చెప్పింది నిజమే. నిజం చెప్పాలంటే పల్లెటూర్లు ఎంతో అందంగా ఉంటాయి అని చెప్పారనమాట. ఈ విధంగా ఈ ప్యారా గావ్ అనేటువంటి లెసన్లో గావ్ మే తరతరకి లోగ్ రహతే హే, రకరకాలైనటువంటి వృత్తుల వారు ఇక్కడ ఉంటారనమాట. మళ్ళీ పిక్చర్ కనుక చూసుకుంటే ఇక్కడ దాదాజీ ఈయన తాతగారు, ఇక్కడ రాణి और रमेश ये दोनों इनके साथ गांव आते हैं. और वहाँ कौन कौन है? वहाँ कुम्हार है. చూసారు ఈ పిక్చర్లో ఉంది కుమ్హార్ అనమాట. కుమ్హార్ అని అంటారు ఇది. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ లూహార్, లోహం పనులు చేసేవాళ్ళు కుమ్హార్. నెక్స్ట్ బడయి, ఈయన చూసారా ఇక్కడ జులాహా, ఈయన జులాహా అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి బడయి. ఇంకా ఈయనెవరు? సోనే చాందీ కా కామ్ కర్నే వాలా సునార్. ఇంకా ఇక్కడ బన్సోర్. ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ ఫస్ట్ పిక్చర్లో లుహార్ లోహే కా కామ్ కర్నే వాలా, లోహే సే కామ్ కర్తా హై అని చెప్పాలి. లోహే సే కామ్ కర్నే వాలే కో లుహార్ कहते हैं. మిట్టి సే కామ్ కర్నే వాలో కో కుమ్హార్ कहते हैं అని చెప్పాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? కపడే బున్నే వాలే కో జులాహా कहते हैं అని చెప్పాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? లకడీ సే కామ్ కర్నే వాలే కో బడయి कहते हैं అని చెప్పాలి. సోనే చాందీ కా కామ్ కర్నే వాలో కో సునార్ कहते हैं అని చెప్పాలి. బాన్స్ సే కామ్ కర్నే వాలో కో బన్సోర్ कहते हैं. ఇంకా ఏంటి? కిసాన్, కిసాన్ ఖేత్ మే కామ్ కర్తా హై. ఇలా రకరకాలైనటువంటి వృత్తుల వారందరూ పల్లెటూర్లలో ఉంటారు అని ఈ లెసన్లో మనకి చెప్పడం జరిగిందనమాట. ఇది ఈ లెసన్. నెక్స్ట్ క్లాస్లో మనం గ్రామర్ పాయింట్తో కలుద్దాం. నమస్తే.